రాఘవ కన్స్ట్రక్షన్స్ అధినేతలా మాట్లాడారు. మంత్రుల అవినీతిని పొంగులేటి ఒప్పుకున్నారు. మరిన్ని అక్రమాల్ని బయట పెడతామన్న హరీష్. విధ్వంసం సృష్టిస్తే చూస్తూ ఊరుకోం, ఏ తప్పు చెయ్యకపోయినా నన్ను అరెస్ట్ చేశారు. జగన్ను అరెస్ట్ చేయడం ఎంతసేపన్న సీఎం. ప్రజలు ఎన్నుకున్న నేత రేవంత్ రెడ్డి పోవాలనడానికి మీరెవరు? జీవన్ రెడ్డికి పార్టీ చాలా చేసిందన్న మహేష్ గౌడ్. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, లేఖలు లేవు, లీకులు లేవు, ఐక్యంగా ఉన్నామన్నట్టు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. చంద్రబాబు దేశ రాజకీయాల్లో లెజెండ్. జగన్ సినిమా చూపించేదేమిటి, ట్రైలర్ కూడా చూపించలేరన్న బుద్దా వెంకన్న. పుదుచ్చేరిలో ఎన్డీఏ గెలుస్తుంది, యానాంలో తనదే విజయమన్న మల్లాడి. మళ్లీ గెలుస్తామంటోన్న ఎమ్మెల్యే అశోక్. కేసీఆర్ ఫామ్ హౌస్ వీడాలి, జనంలోకి రావాలని చాటింపు. తూప్రాన్లో వినూత్న నిరసన. మాజీ ఎమ్మెల్సీ జగదీష్ వర్సెస్ ఎమ్మెల్యే విజయచంద్ర. మన్యం జిల్లా పీఆర్ఎన్ వలసలో టెన్షన్. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వేళ వివాదం. భువనగిరిలో ఎస్ఎఫ్ఐ ఆందోళన. పెండింగ్ స్కాలర్షిప్ల విడుదలకు డిమాండ్. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి. కడప జిల్లాలో తొలగిన కుల వివక్ష. కాల్వ పనులను అడ్డుకున్న అగ్రవర్ణాలు. టీవీ9 కథనంతో అధికారుల చర్యలు. తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు. మహబూబ్ నగర్లో అత్యధికంగా 39.8, తర్వాతి స్థానంలో ఖమ్మం, భద్రాచలం. తుంగభద్ర టు సుంకేసుల 200 క్యూసెక్కుల నీటి విడుదల. కళకళలాడుతోన్న డ్యాం. యథేచ్ఛగా మట్టి తవ్వకాలు. అనుమతులు లేకుండా అక్రమ వ్యాపారం. కృష్ణ జిల్లా రామనపూడిలో దందా. బీహార్లోని అరారియాలో చెలరేగిన హింస. పార్కింగ్ వివాదంలో ఒకరి హత్య. పోలీసు వాహనాలపై స్థానికుల దాడి. 3 రాష్ట్రాల్లో ఓటింగ్ జోరు. కేంద్రాలకు పోటెత్తిన జనం. ప్రశాంత వాతావరణంలో పోలింగ్. బెంగాల్లో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే. మమతా బెనర్జీ పాలనతో రాష్ట్రంలో వెనుకబాటు. తిరోగమనం కనిపిస్తోందన్న ప్రధాని మోదీ. కేరళంలో ఎన్డీఏ కూటమికి చోటు లేదు. గెలిచేది కాంగ్రెస్ పార్టీనే. జనం మార్పు కోరుకుంటున్నారంటోన్న శశి థరూర్. భారత్కు మరో నౌక. హోర్ముజ్ నుంచి వచ్చిన భారీ షిప్ సహజ వాయువుతో ముంబై తీరానికి.